జై శ్రీమాతాజీ. ఈరోజు ఉదయం సామూహిక ధ్యానానికి ఆన్లైన్ మాధ్యమంలో హాజరవుతున్న అందరూ సహజయోగులకు స్వాగతం, నమస్కారం. ధ్యానానికి సంసిద్ధులం అవుదాము. ప్రప్రథంగా మన కోరికని తల్లి పాదాల వద్ద ఉంచుదాం.
తల్లి శ్రీమాతజీ, మీ పిల్లలమైన మా అందరిది ఒకే ఒక్క కోరిక, మీతో పరమ ఏకాకారిక. శ్రీమాతజీ, మా అందరిది ఒకే ఒక్క కోరిక, మీతో పరమ ఏకాకారిక. ఈ కోరికను ఇంకా 2-3 సార్లు ఎవరికి వారు తమ భాషలో తల్లికి హృదయంలో చెప్పుకుందాం. ఇప్పుడు సామూహికంగా తల్లికి ప్రణమిల్లి మన కుండలిని జాగ్రత్తం చేసుకుని బంధన్ వేసుకుంటాము. ఇప్పుడు 3 మహామంత్రాలు, తర్వాత శ్రీ గణేశ మంత్రం.
ఇప్పుడు మన రెండు చేతులు భూమి పైన ఉంచుదాము. మన చిత్తం మన హృదయంలో లేదా సహస్రారం పైన. శ్రీమాతాజీ, దయచేసి మాలో ఉన్న అన్ని అసమతుల్యతలను, బాధలను భూమిలోకి తీసివేయగలరు. శ్రీమాతాజీ, దయచేసి మాలో ఉన్న అన్ని బాధలని, అసమతుల్యతలను భూమిలోకి తీసివేయండి. ఇప్పుడు మన ఎడమ చెయ్య శ్రీమాతాజీకేసి, కుడి చెయ్య భూమి పైన. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ మహాకాళి. మీరే శ్రీ భైరవనాథ్. దయచేసి మా ఇడానాడిలో ఉన్న అన్ని సమస్యలను, బాధలను భూమిలోనికి తీసివేయండి తల్లి. మా అందరిది ఒకే ఒక్క కోరిక, మీతో పరమ ఏకాకారిత. దయచేసి మా ఎడమ స్వాధిష్టానంలో ఉన్న అన్ని సమస్యలని, అన్ని అశుద్ధ ఇచ్ఛలని భూమిలోనికి తీసివేయండి. శ్రీమాతాజీ, మా ఎడమ స్వాధిష్టానంలో ఉన్న అన్ని సమస్యలను, అశుద్ధ ఇచ్ఛలను భూమిలోనికి తీసివేయండి తల్లి. మాకు నిర్మల విద్య మాత్రమే కావాలి. శ్రీమాతాజీ, మీరే సర్వ రాక్షస సంహారిణి. సర్వ అశుద్ధ ఇచ్ఛా నివారిణి.
శ్రీమాతాజీ, మా అందరిది ఒకే ఒక్క కోరిక, మీతో పరమ ఏకాకారిత. శ్రీమాతాజీ, మీ దయ వల్ల మేము శుద్ధ ఆత్మలము, ఆత్మస్వరూపం. నేను శుద్ధ ఆత్మను. శ్రీమాతాజీ, మా వల్ల తెలిసి గాని తెలియక గాని ఏదైనా తప్పులు జరిగినట్లయితే దయచేసి క్షమించండి. మమ్మల్ని దయచేసి క్షమించండి. ఇప్పుడు మన కుడి చెయ్య శ్రీమాతాజీకేసి, ఎడమ చెయ్య ఆకాశంకేసి. శ్రీమాతాజీ, మీరే శ్రీ మహాసరస్వతి. మీరే శ్రీ హనుమాన. దయచేసి మా పింగళ నాడిలో ఉన్న అధికమైన వేడిని, నేను అనే అహంకారాన్ని ఆకాశంలోకి తీసివేయండి తల్లి. శ్రీమాతాజీ, దయచేసి మా పింగళ నాడిలో ఉన్న అధికమైన వేడిని, నేను అనే అహంకార భావనని ఆకాశంలోకి తీసివేయండి తల్లి. ఇప్పుడు రెండు చేతులు తల్లికేసి. శ్రీమాతాజీ, మీరే శ్రీ మహాలక్ష్మి. మీరే శ్రీ గణేశ. దయచేసి మమ్మల్ని పూర్తి సమస్థితిలో ఉంచండి తల్లి.
శ్రీమాతాజీ, దయచేసి మమ్మల్ని పూర్తి సమస్థితిలో ఉంచండి తల్లి. శ్రీమాతాజీ, దయచేసి మా శాస్త్రాలలోకి రండి. మా యొక్క సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి. సర్వము మీరే అన్న విషయాన్ని మరవనీయకండి. శ్రీమాతాజీ, మీరే మాయందు సంపూర్ణ నిర్విచారిత. మీరే మాయందు సందేహములు లేని స్థితి. ప్రతి చక్రముయందు మీరే ఉన్న స్థితి. ప్రతి అణువుయందు కణమునందు మీరే ఉన్న స్థితి. ఇదే స్థితిలో కొద్దిసేపు మనం ధ్యానంలో తల్లితో ఉందాము.
ఇదే స్థితిలో ఉంటూ మనం శ్రీమాతజీ నవరాత్రి పూజ రెండవ రోజు ఇచ్చిన సందేశం యొక్క వీడియోని చూస్తూ ధ్యానంలో ఉందాం. This was a very, very good thing, acted very well. I enjoyed it thoroughly, the Swiss bank laundering. I know my country suffers from it. Now the another drama which was done by the English shows, it's a Pilgrim's Progress is an old, quite an old drama which I have read long time back. But this is the real pilgrims. They have shown how a seeker goes into wrong ways, methods, and throughout they are very nicely brought in how even a Sahaja yogi while rising falls into different pits. So it's a very good thing for you to know that if you are Sahaja yogis, you should be very careful. And you should see that you don't fall into these pits and ultimately the ego and superego. In the West, the problem is more of ego, not of superego. And for ego, to accept that you have ego is the only way. And then it will drop out. If you know there is ego, ego will drop out. The simple thing is to know that you have ego. Ego of something. People have ego of any nonsense, you know. There was one lady very proud and egoistical. So I asked about her, what is the matter with her? Because she knows how to make dolls. That should give you ego or what? I didn't understand that part. But this is what it is. Even for small things, people have ego. And all this designing and all that is based on your stupid ego, which makes you buy all these things to show off your ego. So try to be humble. Humble and try to understand that all these worldly things, we are not going to take them with us. They are going to lie down. I am not saying you renounce. I am not saying you take sannyas. But you should know that the value of these things is nothing compared to you. When ego comes, this idiocity coming. You think by wearing something great, you are very much influence others. You may. But those who are influenced are another set of fools, I must. Once I was wearing a ring and I went to shopping in one of the places. And they were so respectful to me. I said, suddenly the shopkeepers, they never respect me because I'm an Indian. What has happened? So I had gone to a shop where the lady was known to me. She said, may I ask you, is this real? I said, what do you mean real? Is it a real emerald? Yes, yes. Very old for my family. So your family very rich? No, no. It was from my forefathers. I am just wearing that. My God, if it is real, what will be the price? I said, how will I know? It was bought long time back. I don't know the price. No, can you get me one? I said, why do you want to have it? You can have this one if you like. Like that, you know, a small thing makes them so that you are so great. It's not. What is the greatest thing in us is our spirit. The spirit that we have. And we should know that we should be proud of it, that we have got the spirit within us. And if you become proud, then you will not do nonsensical things. You are people who are all realized souls. And already you have crossed over this pilgrim's stage. You are much above that. Now, the greatest thing is to know that we are spiritual people. And as spiritual people, you even dominate me in a way. If you all desire for something, I can't get over it. I have to accept. I have to
keep you pleased. Many things I'm doing just because you want it. Doesn't matter. It doesn't matter to me because nothing comes over my head. So it's all right, whatever children want, let them do. But the one point is this ego has to be really under control. There's one little more point I want to tell you, because tomorrow I may not be able to say in Navaratri, you see, I am bound by other things. Is this. I wanted to talk to people who are married in Sahaja, especially to the ladies. I think some of them are extremely dominating and stupid. What is marriage? Marriage is honeymoon, as they call it. Honey is the essence and moon is the peace. Now, if the women are quarrelsome, fighting, sarcastic, it is absolutely a hell for man. Instead of that, if woman knows the essence, the honey, she should know how to please the husband, to bring peace in the family. Now, some of the husbands are drunkards or anything, not in Sahaja. What pleases the husband? You see, in a way, it's a trick. It's a trick of a realized soul. How to please others. What do we do to our husbands? Do we try to please? First of all, find out what he likes. My husband, I would say, is gone away, thank God. He used to say you shouldn't wear any flower in your head. But in Maharashtra, all the married women are supposed to wear flowers. Since that day, I have never worn any flower in my head. It's all right, doesn't matter. He didn't know what I was. So he said, don't wear any flowers, I don't. Then he said, you must wear bangles, because he comes from a very traditional family. All my life I have worn bangles. It pleases him, what's the matter? Little things you do just to please him. Then he also starts thinking, what should I do for my wife? But first it must start from woman, not from man. Because women are responsible for the society. In the Western culture, they are not told what is their job is. Man's job is economics, politics, money earning. They have made a mess out of it, I agree with you. It's quite a big mess. But your job is to make the society. And to make the society, first you must know how to keep children pleased, how to keep your husband pleased, how to help with those things. On the contrary, if you try all the time to dominate, that's not your job to dominate at all. Your job is to neutralize his domination by simple things. I'll give you an example. Thank God he's not here. He knows I am very clever in certain things. In his office, he had a gentleman. I never used to interfere with his office. But there was one gentleman, good one, who gave up his organization and joined another one. Because it was a private one, he was getting more money, so he joined it. But there he found it was horrible. So he wanted to come back to shipping corporation. But my husband is very particular about rules, regulations. No, now I won't have you, I don't want to see your face. Get out, this thing, that. So he came to me. Normally I never interfere. He came to me and he said, if you tell him, he might listen. I said, no, if I tell him, he will never listen. But I know how to do it. So I told him that this gentleman came to see me. So he's come to the right person. Now, are you going to trouble me about it? No, not me. But just think why he came to me. He said, why? Because he thinks I am more generous than you are. Immediately this competition.
And that fellow got the job. He was a great friend of his. Even in London, he was helping him a lot. So when we think that we have to control our husband, it's better to do it in a very simple way. Only on fundamentals you can put down your foot. Otherwise, for small, small things, if you go on dominating your husband, I tell you, you will miss the point. You are married for stupidity or for honeymoon. And in the West, especially in Italy, we have had very bad experience of women. English also, I must say. English girls also have given me a lot of trouble. I mean, they are banned now. Because why can't help it? One girl from Shillong, she was married to somebody in, sit down. She was married to somebody in USA. Imagine from that horrible Shillong, where there's every day at least 30 murders, she got such a good chance to go to USA. Of course, USA is also not a very great place. But she started behaving as if she is a childish person and talking to him in such a manner. He told me, Mother, she is a sadist. Whenever I telephone to her, she talks to me in such a sarcastic manner, and this and that I am surprised. I said, a lady from Shillong? Can't believe it. Then he told me what she talked to him and how she talked to him. I was amazed. I mean, no man would be happy to hear all these things. But she thought she was very friendly and she was joking or something like that. This doesn't work out in marriage. Man doesn't want a wife to be on the horse and beating with a whip. Why has he married? For the happiness, for the joy, for the sweetness of a woman. It's a very important thing I wanted to talk, because so many of women are thinking that they are something great. Some of them have some money, some of them have some jobs. But first job is to keep the society very happy, and to keep your husband happy is the first job. If a woman cannot keep the husband happy, she is no good for us. She is no good Sahajogini. This is a place like a man who is working in the office. He has to keep his boss pleased. If he doesn't please his boss, he is useless. He is thrown out of. In the same way, a woman has to think about the husband in a very kindly manner. Because this is her job. This is why she is married. Otherwise, she should not marry. She can do what she likes. It's a difficult thing to convince anyone. Because, you see, men are right-sided, they are hot-tempered. But I have told you just now how to capture their anger. I have seen also in the films, you see, all romantic scenes going on. It never happens. There's nobody like that. You see, it's all absurd things you see. So you expect them to be Clark Gable or somebody. It's not so. You have to love. You have to take your husband into your heart first. This is your duty. Otherwise, what else are you doing? I was shocked, a girl from Shillong, and this boy has said, Mother, you can kill me, but I will not have that girl here. But she is not joy-giving. It's a fact. So if your wife is like that, supposing, now I'm telling men, the trick of the trade is, if your wife is like that, try to understand why she does it. What is her problem? Why is she dominating? Or you think she's dominating. Most of the times, most of the men who talk
oh, wives are like these, wives, they are very dominating. Why she's dominating you? What's wrong with you that she's dominating? If you introspect, you'll find that you give very little time to her. Now, the other part is, there was one lady, she wanted to have a divorce. I said, why? Because he goes to work all the time and he's not there and this and that. But I said, if you divorce, then you will never be with him. So why do you want to have a divorce? At least, at least he gives you some time. But if you divorce, then he'll never be with you. So why do you ask for divorce? I can't understand the logic. I mean, women should not be brainless, isn't it? To say such a thing. If you want to divorce your husband for this, it's absurd. Now, for men it is important that they should give some time, pay some attention, and get some things that they like. Now I'll give you again my own example. My husband never brought any flowers for me. You all bring flowers for me. But he never brought any flowers for me, whether it was birthday or anything. Then I realized that this man has no sense of flowers. He doesn't know what is a rose or what is any other flower. And he might bring something which is horrible, you know. Maybe cactus he might bring. It's better he doesn't bring anything, because that would be insulting, isn't it? And then one day he admitted, I don't know about flowers. Now, will you tell me? Except for roses, I don't know anything. And you will be amazed, even roses, he misses out. So, with such an ignorance of things, if your husband doesn't do, it shows consideration. But men should try to know what a woman likes, what she wants. Moreover, men have their own style of thinking. Now, to give my own example again, better is, he buys always very expensive things. So I've told him, don't buy anything for me. So, you don't like? No, I like it, but too much of these too expensive things, why should you buy? So he's very fond of buying this kind of sweaters from that Scotch house. Very expensive. They are 250 pounds each, you know. I don't know how many I have. How many in black? How many? I told him I'll get it from Switzerland. They are much cheaper there and all that. Then another is he wants to buy a Kashmir coat for me, always. I must be having at least 10 of them hanging. But he likes to give that only, all right. So I'm passing out them to my daughters, granddaughters and all that. What to do now? You see, men, he doesn't mean anything bad, but because he doesn't know. First thing he did was when in India, before going to the puja, he went to buy a sari for me. One of my nephews went to him. So he says, give me the most expensive sari that you have. So these people thought somebody has come now. The shopkeepers could understand this gentleman doesn't know anything else. So they brought out a sari, said, this is the most expensive. The price is 45,000 rupees in those days. All right, you give me. I have a card, will you take the card? Yes, we'll take the card. He bought a sari. It is so heavy that it was something, Bakhtar ko kya kehte hain अंग्रेजी? Bakhtar pehante hain na? That, what do you call that arm? You wear, very heavy. You know, I said, now what? He said, you must wear for the puja. I was walking like a giant, you know. జై శ్రీ మాతాజీ, కొద్దిసేపు మనం ధ్యానంలో ఉందాము.
జై శ్రీ మాతాజీ. ఇప్పుడు శ్రీమాతాజీ యొక్క ఈ సందేశాన్ని తెలుగులో క్లుప్తంగా చూద్దాం. శ్రీమాతాజీ ఈ సందేశంలో దాని ముందు ఆ రోజు ఏ రోజైతే ఈ సందేశం ఇచ్చారో దాని ముందర రోజు జరిగిన నాటకాల గురించి మాట్లాడుతూ, ఒక నాటకంలో యాత్రికులు అంటే పిల్గ్రిమేజ్కి వెళ్ళే వాళ్ళు, ఆధ్యాత్మికంగా యాత్రలు చేసే వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క అడ్డంకుల గురించి మాట్లాడుతూ, సహోద్యోగులు కూడా తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో వచ్చే అన్ని అడ్డంకుల్ని, కోతుల్ని గమనించాలి అన్నారు. అందులో ముఖ్యంగా అహం ప్రత్యహం. ఇక్కడ వాళ్లకు అంటే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి ముఖ్యమైన విషయం అహం. ఈ అహాన్ని ఎలా జయించాలి అంటే నాకు అహం ఉంది అని చెప్పి అంగీకరించడమే అన్నారు శ్రీమాతజీ. ఎప్పుడైతే మనం అలా అంగీకరిస్తామో అహంకారం పడిపోతుంది ఆటోమేటిక్ గా అన్నారు. ప్రజల్లో ప్రతి విషయానికి ఒక అహం ఉంటుంది. ఉదాహరణ చెప్తూ, ఒక స్త్రీకి తాను బొమ్మలు తయారు చేయగలని చెప్పి అహం ఉండేది. ఇలాంటి మూర్ఖపు అహంతోటే ప్రజలు కూడా ఈ ఫ్యాషన్ డిజైనర్స్ చేసే అనేక ఖరీదైన వస్తువులను కూడా కొంటూ ఉంటాం అన్నారు శ్రీమాతజీ. ఈ భౌతికమైన సామగ్రి మనం ఎక్కడికి తీసుకువెళ్ళలేం అని తెలుసుకోండి అన్నారు. నమ్రతతో ఉండండి అన్నారు. మీతో పోలిస్తే అంటే సహయోగుల యొక్క విలువతో పోలిస్తే వాటి విలువ 0 అన్నారు. అంటే దాని అర్థం అన్నిటినీ వదిలేయమని కాదు, కానీ మీ యొక్క విలువతో పోల్చుకుంటే ఈ భౌతికమైన విషయాల యొక్క విలువ 0 అని తెలుసుకోండి అన్నారు. కొంతమంది ఖరీదైన వస్తువులు ధరిస్తే పక్క వాళ్ళని ప్రభావితం చేయొచ్చు అనుకుంటారు, కానీ కొంతమంది అలా అవుతూ ఉంటారు కూడా. కానీ అలా ప్రభావితం అయ్యే వాళ్ళు కూడా ఒక విధంగా మూర్ఖులే అన్నారు శ్రీమాతజీ. ఒక ఉదాహరణ చెప్తూ శ్రీమాతజీ ఒక రోజు షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఆ ఆ షాప్ లో ఉన్న వాళ్ళందరూ శ్రీమాతజీని అకస్మాత్తుగా గౌరవించడం మొదలుపెట్టారు, ఎక్కువ గౌరవించడం మొదలుపెట్టారు. శ్రీమాతజీ కొంచెం ఆశ్చర్యపోయారు, ఎందుకంటే నార్మల్ గా సాధారణంగా భారతీయుల్ని గౌరవించరు, అలా గౌరవించరు. దానికి కారణం ఏమిటి అని చూస్తే కనుక శ్రీమాతాజీ ధరించిన ఒక ఉంగరంలో పగడం ఉంది. అది దాన్ని వాళ్ళు నిజమైనది అని తెలుసుకుని శ్రీమాతాజీ చాలా ధనికురాలు అని అనుకున్నారు, గౌరవించడం ప్రారంభించారు. అంటే మీకు కావాలంటే దీన్ని మీరే తీసేసుకోండి అని అన్నారు కూడా శ్రీమాతాజీ వాళ్ళతో. శ్రీమాతాజీ ఏమంటారంటే మనలో అత్యంత విలువైనది ఏమిటి అంటే గనక ఈ భౌతికమైన విషయాలు కాదు, అది ఆత్మ అన్నారు. ఎప్పుడైతే దాని విలువని మీరు గ్రహిస్తారో, గౌరవిస్తారో, అప్పుడు మీ వల్ల ఎటువంటి మూర్ఖపు పని కూడా జరగదు అన్నారు. శ్రీమాతాజీ అన్నారు, మీరందరూ ఆత్మ స్వరూపులు. మీరు ఎప్పుడైతే సామూహికంగా ఏదైనా నన్ను అడిగితే దాన్ని నేను అధిగమించలేను. చాలా పనులు నేను మీరు అడుగుతారు కాబట్టి చేస్తాను. పిల్లలు ఏమడిగితే తల్లి అది ఇస్తుంది కదా, అదే నేను చేస్తాను. కానీ మీరు ఈ అహంకారాన్ని పూర్తిగా మీ స్వాధీనంలో ఉంచుకోవాలి అన్నారు. ఒక విషయాన్ని చెప్తూ శ్రీమాతాజీ సహజోగినులు ఎవరైతే సహజోగులను వివాహం చేసుకున్నారో వాళ్ళ గురించి కొంచెం ఎక్కువగా చెప్పారు. అది ఏమిటి అంటే కనుక కొంతమంది సహజోగులు ఎవరైతే సహజోగులను వివాహం చేసుకున్నారో వాళ్ళు చాలా మూర్ఖంగా వాళ్ళ భర్తల పైన అజమాయిషి జమాయిస్తారు. పెళ్లి అంటే హనీమూన్ అంటే మాధుర్యత యొక్క, శాంతి యొక్క మాధుర్యత అన్నారు. స్త్రీ ఎప్పుడూ గొడవ పడేలా ఉంటూ పురుషునికి ఉంటే గనక, స్త్రీ ఎప్పుడు గొడవ పడేలా ఉంటే పురుషునికి చాలా నరకం అన్నారు. అలా కాకుండా స్త్రీకి మాధుర్యత అనేది తెలిసి ఉంటే భర్తని ఎలా మెప్పించాలో తెలుస్తుంది అన్నారు శ్రీమాతాజీ. దానితో కుటుంబంలో శాంతి ఉంటుంది. ఇది ఒక యుక్తి. ఆత్మ సాక్షాత్కారులైన మీకు అది అత్యంత సులభం. మొదటిగా మీ భర్తకు ఏమి ఇష్టం అనేది తెలుసుకోండి అన్నారు శ్రీమాతాజీ. ఒక ఉదాహరణ చెప్తూ, తన ఉదాహరణ పాపాజీ గురించి చెప్తూ, పాపాజీకి శ్రీమాతాజీ తలలో పువ్వులు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. దాంతో ఆ రోజు నుంచి శ్రీమాతాజీ తలలో పువ్వులే ధరించలేదు. కానీ మహారాష్ట్రలో పెళ్ళైన స్త్రీలు అందరూ కూడా పువ్వులు ధరిస్తారు. అయినా సరే శ్రీమాతాజీ పాపాజీ గురించి పువ్వులు ధరించలేదు. అదే విధంగా పాపాజీ మీరు గాజులు ధరించాలి అన్నారు. దానికి శ్రీమాతాజీ సరే అన్నారు. అదంత పెద్ద విషయం కానే కాదు. ఈ విధంగా మీరు వాళ్ళ మాటను మన్నించినప్పుడు వాళ్ళు అంటే పురుషులు
తన భార్యకు ఏం చెయ్యాలి అని చెప్పి కూడా చూస్తారు. కానీ ఈ ప్రయత్నం అనేది స్త్రీ నుంచి రావాలి, పురుషుడి నుంచి కాదు. ఎందుకంటే స్త్రీయే సమాజానికి బాధ్యత వహిస్తుంది, వహించాలి అన్నారు. పాశ్చాత్య దేశాల్లో, పాశ్చాత్య సంస్కృతిలో ఈ విషయం పిల్లలకు చెప్పరు. పురుషులు ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు ఇలాంటి పెద్ద పెద్ద విషయాలను చూస్తారు. అక్కడ కూడా వాళ్ళు పాడు చేశారనుకోండి, అది వేరే విషయం. కానీ స్త్రీల బాధ్యత సమాజం. దానికి మీరు మీ భర్త, పిల్లలను ఆనందపరచడం ఎలాగా అనేది మీకు తెలియాలి అన్నారు. మీరు ఎప్పుడు వాళ్ళపైన అజమాయిషీ చేయడం కాదు, మీరు చేయవలసిన పని ఏమిటి అంటే కనుక వాళ్ళ అజమాయిషిని ప్రభావరహితం చేయడం అన్నారు. ఒక ఉదాహరణ చెప్తూ, పాపాజీ ఒకసారి తన ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి, ఆయన షిప్పింగ్ కార్పొరేషన్ వదిలేసి ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళారు. అక్కడ బాగోలేదని చెప్పి తిరిగి షిప్పింగ్ కార్పొరేషన్ వద్దామని అనుకుంటే పాపాజీ కుదరదు అన్నారు. ఆయన శ్రీమాతాజీ దగ్గరికి వచ్చారు. అమ్మా, మీరు చెప్తే ఆయన ఒప్పుకుంటారు అన్నారు. శ్రీమాతాజీ నార్మల్ గా ఆఫీస్ విషయాల్లో జోక్యం కలిగించుకోరు. పాపాజీ చెప్తే ఆయన ఉద్యోగంలో తీసుకోమని ఆయన ఒప్పుకోరు. కానీ శ్రీమాతాజీకి యుక్తిగా ఎలా చేయాలో తెలుసు నాకు అని చెప్పారు ఈ ఉదాహరణలో. శ్రీమాతాజీ ఆ పాపాజీతో ఇలా అన్నారు, ఆ ఉద్యోగి నా దగ్గరికి ఎందుకు వచ్చాడంటే నేను మీకంటా చాలా దయగలదానని అనుకున్నాడు అన్నారు. దాంతో పాపాజీ పోటీతత్వంతో ఆ ఉద్యోగిని మళ్ళీ చేర్చుకున్నారు. అఫ్ కోర్స్ దాని తర్వాత ఆ ఉద్యోగి పాపాజీకి చాలా హెల్ప్ చేశాడు, చాలా మంచి ఉద్యోగి. ఈ విధంగా చెప్తూ, ఈ ఉదాహరణ చెప్తూ శ్రీమాతాజీ భర్తలను నియంత్రణలో ఉంచుకోవాలి అంటే అది అత్యంత సులభం. దాన్ని సులభంగా ఉంచండి, సింపుల్ గా ఉంచండి. మీరు ఏ విషయాలపైన గట్టిగా ఉండాలి అంటే ఫండమెంటల్స్, అంటే మూలపు విషయాలపైన గట్టిగా ఉండాలి, ప్రిన్సిపల్స్ పైన గట్టిగా ఉండాలి. కానీ చిన్న చిన్న విషయాల మీద పట్టు విడవండి. అప్పుడే అది మీ జీవితాన్ని ఆనందరసంతో నింపుతుంది, మూర్ఖపు పట్టుదలతో కాదు అని చెప్పారు. ఇంగ్లాండ్ లో, ఇటలీలో యోగినులు ఇలాంటి ఇబ్బంది నాకు చాలా కలిగించారు అన్నారు శ్రీమాతాజీ. ఇంకో ఉదాహరణ చెప్తూ, షిల్లాంగ్ నుంచి ఒక యోగిని అమెరికాలో ఒక యోగితో వివాహం కుదిరినప్పుడు ఆమె మాటలు అత్యంత వ్యంగ్యంగా ఉంటూ ఆ యోగికి చాలా బాధ గురి చేసింది. తాను హాస్యంగా మాట్లాడుతున్నానని అనుకుంటూ వ్యంగ్యంతో అతన్ని బాధ పెట్టేది. అది వైవాహిక జీవితంలో కుదరదు అన్నారు శ్రీమాతాజీ. పురుషుడు ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఆనందం కొరకు అన్నారు, మాధుర్యత కొరకు, దాని గురించి పెళ్లి చేసుకుంటారు. కానీ రోజు తిట్లు తినడానికి, వ్యంగ్య సంభాషణలు వినడానికి కాదు అనేది మీరు తెలుసుకోవాలి అన్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే గనక కొంతమంది స్త్రీలు ధనవంతులై ఉండవచ్చు కాక, ఉద్యోగం చేస్తూ ఉండి ఉండవచ్చు కాక, కానీ మీ మొదటి పని ఏమిటి అంటే గనక సమాజాన్ని తయారు చేయడం, భర్తని ఆనందంగా ఉంచడం అన్నారు శ్రీమాతాజీ. భర్తని ఆనందంగా ఉంచడం తెలియని యోగిని సహజయోగినే కాదు అన్నారు శ్రీమాతాజీ. పురుషుడు తన ఉద్యోగంలో తన పై అధికారిని ఎలా మెప్పించడానికి ప్రయత్నిస్తాడో అదే విధంగా స్త్రీ తన భర్తను మెప్పించాలి తన ప్రవర్తనతో. అదే ఆమె ప్రథమ ఉద్యోగం. లేకపోతే పెళ్లి చేసుకోవడమే వ్యర్థం అన్నారు శ్రీమాతాజీ. పురుషులు తమ యొక్క పింగళా ప్రకృతికి చెందినవారు. వారి కోపం రావచ్చు, కానీ ఆ కోపం ఎలా చల్లార్చాలో నేను మీకు చెప్పాను. ఈ సినిమాల్లో చూపించే ప్రేమ దోమ లాంటి పిచ్చి ప్రవర్తన నిజ జీవితంలో అవ్వదు. అది మీరు ఆశించకండి. మీ భర్తను మీ హృదయంలోకి తీసుకోండి, అది అత్యంత ముఖ్యం అన్నారు శ్రీమాతాజీ. ఇప్పుడు యోగులకు చెప్తూ, మీ భార్య మీతో అలా ఉంది అంటే ఆమె అలా ఎందుకు ఉంది అనేది మీరు గమనించాలి, అది తెలుసుకోవాలి. చాలా సార్లు భార్య అజమాయిషీ చేస్తోంది అని అనుకునే వాళ్ళే నిజంగా అజమాయిషీ చేస్తూ ఉంటారు. అసలు మీలో ఏం సమస్య ఉంది, ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తోంది అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడు మీరు ఆమెకు ఏమి సమయం ఇవ్వటం లేదు అన్న సంగతి తెలుస్తుంది. ఒక యోగిని గురించి చెప్తూ, ఆవిడ తన భర్త తనతో ఉండటం లేదని, ఎప్పుడు ఆఫీసులో ఉంటున్నాడని విడాకులు కలిగింది. శ్రీమాతాజీ నవ్వుతూ, విడాకులతో అతను నీతో ఎప్పటికీ ఉండడు, విడాకులు ఆడడం మూర్ఖత్వం కదా అన్నారు. పురుషుడు, భర్త భార్యకు సమయం ఇవ్వాలి, ఆసక్తిని చూపాలి, ఆమెకు ఏం కావాలో చూడాలి అని చెప్పారు శ్రీమాతాజీ. ఇంకో ఉదాహరణ చెప్తూ తన గురించే శ్రీమాతాజీ ఇలా అన్నారు, పాపాజీ ఎప్పుడు ఏ సందర్భానికి పువ్వులు తీసుకురాలేదు.
మీరైతే ఎప్పుడు నాకు పువ్వులు ఇస్తారు. ఎందుకని చూస్తే ఆయనకు పువ్వుల యొక్క జ్ఞానం లేదు అని తెలిసింది నాకు. గులాబీల బదులు ఏదైనా ముళ్ళ పొద కాక్టస్ లాంటి తీసుకురావచ్చు కూడా. దానికంటే ఆయన తీసుకురాకపోవడమే మంచిది అన్నారు శ్రీమాత. ఒకసారి పువ్వుల గురించి చెప్పమని కూడా అడిగారు. ఇలాంటి భర్త ఉన్నప్పుడు వారి అజ్ఞానాన్ని మనం పట్టించుకోకూడదు, మన్నించాలి అన్నారు. పురుషుడు తన భార్యకు ఏమి ఇష్టం అనేది తెలుసుకోవాలి. పురుషుల ఆలోచన ధోరణి వేరేగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్తూ, పాపాజీ చాలా ఖరీదైన వస్తువులు, దుస్తులు కొని బహుమతిగా ఇచ్చేవారు. అంత ఖరీదు ఎందుకు అంటే, నీకు నచ్చలేదా అని అడిగేవారు. అస్తమాటు అదే రంగు, అదే ఖరీదు ఉన్న కాశ్మీర్ కోట్లు ఒకదాని తర్వాత ఒకటి తెచ్చి ఇచ్చేవారు. ఇవే నా పిల్లలకు మనవలకు ఇచ్చేస్తాను. కానీ మనం ఇలాంటి చిన్న విషయాల మీద కూడా కోపగించుకుంటే లాభం లేదు. వాళ్ళకి తెలియదు అంతే అని మనం ముందరకు వెళ్తూ ఉండాలి అన్నారు శ్రీమాత. ఇంకో ఉదాహరణ పాపాజీ గురించి చెప్తూ, పాపాజీ ఒకసారి చీరల షాపుకి వెళ్ళి అన్నిటికంతా అత్యంత ఖరీదైన చీరను చూపించండి అన్నారు. ఆ రోజుల్లోనే 45,000 రూపాయలు పెట్టి తీసుకుని వచ్చారు. అది చూస్తే చాలా బరువు, అది వేసుకుంటే కవచం వేసుకున్నంత బరువు, అది వేసుకుని పూజకి వెళ్ళాలి అన్నారు. అది వేసుకుని బరువుగా అడుగులు వేస్తూ చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్తూ శ్రీమాతాజీ నవ్వారు. ఇది శ్రీమాతాజీ ఈ రోజు ఇచ్చిన సందేశంలోని ముఖ్య అంశాలు. ఒక్క నిమిషం మనం ధ్యానంలో ఉందాం. శ్రీమాతాజీ, మీ పిల్లలమైన మేము మీరు ఈ రోజు ఇచ్చిన ధ్యాన స్థితికి, జ్ఞానానికి మీ పాదాల వద్ద కోటి కోటి నమస్సులు అర్పించుకుంటున్నాం. మా యొక్క సంపూర్ణ శరణాగతిని స్వీకరించింది తల్లి. మనం ఇప్పుడు సామూహికంగా కుండలిని జాగృతి చేసుకుని బంధం వేసుకుంటాము. ఇప్పటితో ఈ ఉదయపు ధ్యానం ముగుస్తుంది. ఇప్పుడు మనం సహజ సంగీతం వింటూ ధ్యానంలో ఉందాము. మళ్ళీ రేపు ఉదయం 5:30 గంటలకు సామూహిక ధ్యానంలో కలుసుకుంటాం. జై శ్రీమన్.